డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, విద్యాసాగర్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ మీరు చూశారు. అంటే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అన్న సమాచారం అందుకున్న తర్వాత మాత్రమే అటు పోలింగ్ బూత్లోకి అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళే ప్రయత్నం చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు ఈ విధంగానే ఉన్నాయి, ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గమని ఒక కామెంట్ చేశారు. దాంట్లో ముందు మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ నేను కూడా చూశాను. నేను ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఎందుకు మాట్లాడతాడో, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మాట్లాడతాడో నాకైతే అర్థం కావటం లే. మొన్నటి వరకునేమో అది మార్ఫింగ్ ఎంట్రీ, లేకపోతే వీడియో బయట ఎట్లా వచ్చింది అన్నారు, ఇంకోటి అన్నారు. ఈ రోజు చూస్తేనేమో అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి పగల కొట్టేశాడు అంటున్నారు. అంటే రిగ్గింగ్ జరిగితే పగల కొడతారండి? ఒక శాసనసభ్యుడు 4 సార్లు ఎన్నికైనటువంటి అభ్యర్థి పగలు పడతాడా? కాబట్టి ప్రొటెస్ట్ చేస్తారు, ఆఫీసర్ కి మొరబెట్టుకుంటారు, ఇంకోటి చేస్తారు. అదే నేరుగా పోయేసి మిషన్ పగలు కొట్టేస్తే అది నిజం. అది దాన్ని సమర్థించే మాజీ ముఖ్యమంత్రి ఈ మనిషినే చూస్తున్నా నేను. అంటే ఏమనుకున్నాడు ఆయన అర్థం కాదు ప్రజాస్వామ్యం అంటే. మళ్ళీ వార్నింగ్ ఒకటి, ఎవరేసారు బీజాలు రాష్ట్రంలో తెలీదు? బీజం వేసింది ఎవరు? అరాచక పరిపాలన తెరదీసింది ఎవరు? రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకు మార్గదర్శకుడు ఎవరు? ప్రతి నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యేలు కాదు, మాజీలు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావేంది? నువ్వు పగలగొడితే తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది అని చెప్పాలి గాని, ఆవేశాలు చేశారని చెప్పాలి గాని, రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి పోయి మిషన్ పగలు కొట్టేస్తావా? ఎవరు చెప్పారు రిగ్గింగ్ జరిగిందని నీకు? 307 10 రోజుల తర్వాత 307 పెట్టారంట. నువ్వు అక్కడ అధికారులు బెదిరించి 14 రోజుల తర్వాత నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య విద్యాసాగర్ గారు, మే 14న ఘటన జరిగితే 9 రోజుల తర్వాత రామకృష్ణారెడ్డిపై అత్యాయత్నం కేసు పెట్టారు. ఒక పథకం ప్రకారమే కేసులు పెడుతున్నారు, ఈ కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు, ఇదే మాదిరిగా కొనసాగితే ఇది ఒక వేరే సాంప్రదాయానికి నాంది పలుకుతుందంటూ ఒక కామెంట్ కూడా చేశారు. నేను అదే మాట చెప్తున్నా సతీష్ గారు, ఈ సాంప్రదాయం మొదలు పెట్టింది ఎవరు? మొదలు పెట్టారు? అరాచక పాలనకు తెరదీసిందే నీ వాళ్ళు, నువ్వు నీ వాళ్లే కదా. 14 రోజుల తర్వాత 14 రోజులు నేరం జరిగి కప్పి పెట్టి మూసి పెడితే బాధితులు భయపడి కంప్లైంట్ ఇవ్వకపోతే 14 తర్వాత కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేశారు. సీఎం మీద దాడి జరిగింది అబద్ధమా? ఒక మహిళ మీద దాడి జరిగింది అబద్ధమా? లేకపోతే నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే మనిషి ఈవీఎం పగలగొట్టింది అబద్ధమా? అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి 14 తర్వాత కంప్లైంట్ ఇస్తే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే, ఎఫ్ఐఆర్ లో అమెండ్మెంట్ జరిగితే నీకు 14 రోజుల తర్వాత చేయకూడదా? నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ ఎంతో తెలుసు కదని అందరికీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో 2019 ఎలక్షన్ అయిన తర్వాత మా వాళ్ళు ఒక విషయం మీద పరామర్శకు వెళ్తే ఏం జరిగిందో తెలీదా? ప్రపంచం మొత్తం చూడలేదా? నువ్వా మాట్లాడేది? రైట్, మాట్లాడదాం దానిపై. ఎవడేసాడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన? ఎవడు బీజం వేశాడు? మాట్లాడాలంటే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, మీరు చేసిన కామెంట్కి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు వివరణ ఇచ్చారు. ఈవీఎం పగలగొట్టడం అన్న అంశాన్నే మీరు చూస్తున్నారు, అంతకు ముందు దళితుల మీద మిగతా వాళ్ళ మీద దాడులు జరిగితే పోలీసులు పట్టించుకోకపోతే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఈ అంశాన్ని ఎందుకు చూడట్లేదు? 2 ఈవీఎం పగలగొట్టిన కేసులో ఆయనకు ఆల్రెడీ బెయిల్ కూడా వచ్చింది, దీన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ బెయిల్ వచ్చిందా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఈవీఎం పగలగొట్టారా లేదా. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి కారణానికి సహేతుకమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఇప్పుడు మాట్లాడుతూ నేనేదో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాడు వీడు అని అంట. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినా, కార్యకర్త అయినా, లీడర్ అయినా, ఎవడైనా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సంస్కారహీనుల్లాగా మేము మాట్లాడాము. గుర్తుపెట్టుకోండి మాదిరెడ్డి గారు. అమ్మ మొగుళ్ళు, అక్క మొగుళ్ళు, చెల్లి మొగుళ్ళు, వాడమ్మ మొగుళ్ళు,
దాడులు, పార్టీ ఆఫీసు పగలగొట్టడాలు, మాజీ సీఎం ఇంటిని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడాలు, మర్డర్లు చేయటాలు, పార్సల్ చేసి ఇంటికి పంపించడాలు తెలుగుదేశం పార్టీలో ఇంటా వంటాలే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచం చూసింది ఇదంతా కూడా. మీరు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నీతి మాటలు మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు. దయచేసి వయసు నాకంటే చాలా పెద్దవాళ్ళు, మీ పార్టీ నేతకు చెప్పుకోండి, మనం ఫాలో అయ్యింది తప్పు, మన భాష, భావజాలము, ప్రభుత్వం యొక్క పరిపాలన 2019-24 వరకు మన ఆలోచన తీరు, పద్ధతి, మన భాషా పరిజ్ఞానము, మన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పనిచేయలేదండి. కాబట్టి మనం మారాలా, మనం మారితే మన పార్టీ మిగులుతుంది, లేకపోతే ఉన్నోళ్ళతో సహా నువ్వు పోతావు లోపలికి. కాబట్టి అంటే విద్యాసాగర్ గారు ప్రజావేదిక కోల్చటాన్ని ఇదే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇదే 10 టీవీ డిబేట్ లో ఈ మధ్య కాలంలో తప్పుపట్టారు. అదే చెప్తున్నా, నేను పెద్ద మనిషి ఎందుకు చెప్తున్నానంటే నాకంటే చాలా పెద్దవారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి వెళ్ళి చెప్పుకోమని చెప్పండి. ఎవడు బీజాలు వేసాడు ఈ రాష్ట్రంలో, ఎవడికి నోట దూలతో తీద్దామా చెప్పండి. మీ మంత్రులు, మాజీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఒకసారి తీద్దామా? అలాంటి వ్యాఖ్యలు ఏ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు, అది కూడా తీద్దామా దానికి? మాదిరెడ్డి గారు కొద్దిగా ఆలోచించి మాట్లాడాల. ఆలోచించి మాట్లాడితే ప్రజలు మీరు మాట్లాడుతుండేది చూస్తుంటారు, నేను మాట్లాడేది చూస్తుంటారు. మీరు మాట్లాడేది చూసి ఈరోజు అదేమీ జరగలేదండి అన్నారనుకోండి, నన్ను చూసి నవ్వరండి, మిమ్మల్ని చూసి నవ్వుతారు బాగా. మిమ్మల్ని మామూలుగా అనుకోరు. కాబట్టి కొద్దిగా మీరు మాట్లాడే ముందు మన కింద ఏం జరిగింది, మన వెనకాల ఏం జరిగింది, మన బ్యాక్గ్రౌండ్ లో మనం ఏం చేశాము, ఈ రోజు ఈ మాట మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించి మీరు మాట్లాడడం మంచిది. ఒక్క మాట ఈవీఎం ఎందుకు పగలగొట్టారు అన్న దాని మీద సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్పింగ్ అన్నారు, 2 గంటల వీడియో అన్నారు, 4 గంటల వీడియో అన్నారు, 10 గంటల వీడియో అన్నారు, ఒక రోజు మొత్తం వీడియో అన్నారు. ఆ ఒక్కటి కారణము మీకు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారా లేదా, దాంట్లో బెయిల్ వచ్చిందా లేదా తర్వాత అంశం. అది మీరు పెట్టిన అక్రమ కేసులు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది 4 సార్లు అతను మంచోడు కాకపోతే ఎందుకు గెలుస్తా అంటే అతను ఎంత మంచోడో బాగుంటావు మా మీద, మా నాయకుల మీద దాడి చేయనప్పుడు మీకు కనపడలేదండి మాదిరెడ్డి గారు? దాడి చేసేటువంటి వ్యక్తి మున్సిపల్ కనపడలేదా? ఎంత మంచోడో మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంత మంచోడో తెలీదు మాకు, ప్రపంచం అంతా చూడలేదు ఎంత మంచోడో. రైట్, మాదిరెడ్డి గారు పండుతుంది, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని నిన్న మాజీ సీఎం ఒక కామెంట్ చేశారు. మొట్టమొదటిగా ఆయన పాపం పండకుండా చూడండి ఆ కేసుల్లో, తర్వాత మాట్లాడొచ్చు చంద్రబాబు నాయుడు గురించి, ఇంకొక నాయకుడి గురించి, ఇంకోటి గురించి. అసలు స్కీముల గురించి అంటే పథకాల గురించి వీళ్ళేదో కొత్తగా మొదలు పెట్టినట్టు, వీళ్లే దానికి ఆద్యులైనట్టు మాట్లాడడం అన్నది అసహ్యంగా కనపడుతుంది. చాలా ప్రతిసారి కూడా అసహ్యం కనపడుతుంది. అదంతా వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటది. సంక్షేమ పథకాలు 7.5 డెకేడ్స్ నుంచి ఉన్నాయి దేశంలో, రాష్ట్రాల్లో. అందరూ అనుభవించిన వాళ్ళే, మా ముందు తరం కూడా అనుభవించారు. విద్యాసాగర్ గారు సమయం అయింది. ఇది అంతా కూడా ఇట్లా చెప్పుకోవటం, నేను చెప్తున్నాను కనీసం మాదిరెడ్డి లాంటి వాళ్ళైనా, కొంత డీసెంట్ గా ఉండేటోళ్ళైనా దీన్ని ఆపేసేయండి దయచేసి. మేం చేశాం అన్నది చెప్పేయడము మానేసేయండి దయచేసి. అట్లా చెప్పడం వల్ల మీరేదన్నా ఎంతో కొంత చేస్తుంటే అది కూడా జేబులో బాబు జేబులో నుంచి ఏమైనా ఇచ్చామని అడిగే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దండి. ఇదే మీ సొత్తు ఇవ్వాలా, ఈ రోజు మేము ఇచ్చేది ప్రభుత్వం సంపాదించి, మేము అప్పులు చేయకుండా సంపాదించి ఇవ్వాలనేది మా భావన. మీరు చేసినటువంటి ఖజానా ఖాళీకి ఈ రాష్ట్రం కుదురుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు. 1983లో రామారావు గారు 35 రూపాయలతోటి మొదలు పెట్టారు. ఎవరు ఫుడ్ స్టెప్స్ లో వెళ్తున్నారు? పక్కా గృహాలు దేశంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసి రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఎవరు ఫుడ్ స్టెప్ లో వెళ్తున్నారు? బీసీలకు అగ్రపీఠం వేసిండేది, తీసుకొచ్చి కూర్చోబెట్టారు తెలుగుదేశం పార్టీ. మీరు కనీసం మీరైనా ఈ ఊపదంపుడు ఉపన్యాసాలు మానేసి నాయకుడికి అయ్యా ఇది కాదు, ఇంకో రకంగా వెళ్ళాలని చెప్పినా చెప్పండి మీలాంటి వాళ్ళు. రైట్ సమయం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు.